మాట్లాడడం మానేశాను. ఒకప్పుడు పౌర హక్కుల సంఘంలో ఉండగా, అంతకుముందు ఓపీడీఆర్లో ఉండేది, ఏపీటీఎఫ్, అదంతా ఆంధ్రల నాయకత్వంలో ఉండేది, రామకృష్ణయ్య వాళ్ళందరూ. ఎందుకు మానేశానంటే ఉపాధ్యాయ సంఘాలంత కన్జర్వేటివ్ నాకు ఇంకేం కనపడలే. ఈ అన్ని పార్టీలలో కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు, రైటిస్టులు ఇవేమి మారేటి కావు అని అనిపించింది. దేంట్లో మారవు. ఇప్పుడే మీరు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. ఒకటి, నేను గత 20 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, విదేశాలలో, బ్రిటన్, అమెరికా, యునైటెడ్ నేషన్స్, ఈ దేశంలో కుల వ్యవస్థ పోవాలి, అంటరంతనం పోవాలని పెద్ద క్యాంపెయిన్ చేస్తున్నాం. నేను ఇంగ్లీష్లో రాస్తుంటాను ఎక్కువ. తెలుగులో నా వ్యాసాలు ఇంతకుముందు వార్త అనువాదం చేసేది, ఇప్పుడు సూర్యలో ప్రతి సండే రాస్తాను ఒక కాలం. షెపర్డ్స్ వర్డ్ అని ఒక కాలం రాస్తున్నాను. ఈ సండే కూడా వచ్చింది. అయితే ఉపాధ్యాయ సంఘాలు ఒకప్పుడు తిరిగి చేసిన తర్వాత కూడా ఇవి ప్రధానంగా అగ్రకుల ఆధిపత్యంలో ఉన్న సంఘాలు అని అనిపించింది నాకు. ఈ అగ్రకుల ఆధిపత్యంలో ఉండి ఏ ఐడియాలజీ ఉన్నా అవి మారవు. అంటే హిందూయిజం భారతదేశంలో కోట్ల మంది దేవతలు ఉన్నారు, ఒక్కరు కాదు. ఈ దేవతలు వెనుక ఉండి నడిపిస్తుంటారు. అది ఐడియాలజీ ఏం పెట్టుకున్నా నడిపించేది అట్లా నడిపిస్తారు. కనుక అగ్రకుల తత్వం మిగతా వ్యవస్థలో మారుతుంది, కానీ ఉపాధ్యాయ సంఘాల్లో మారట్లేదు. కనుక ఈ మారని దాంట్లోకి పోయి ఊకే మాట్లాడి మన టైం వేస్ట్ చేసుకున్నాడు ఎందుకు అనేది ఒకటి. రెండవది, నేను యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉస్మానియా యూనివర్సిటీలో గత 30 ఏళ్ళుగా పాఠాలు చెప్తే నాకు అర్థమైంది ఏంటి అంటే, వైజాగ్ ఆంధ్ర ప్రాంతం కంటే రాయలసీమలో వెంకటేశ్వర యూనివర్సిటీ ఉన్నది. దాని పునాదులు ఎట్లా అనేది సరే, అది ఎట్లాటోళ్ళని ప్రొడ్యూస్ చేస్తుందంటే చంద్రబాబు నాయుడును చూస్తే మనకు అర్థమవుతుంది. అది ఆ యూనివర్సిటీ నుంచి వచ్చిండు ఆయన. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న టీచర్ల కంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న టీచర్లు పెద్ద చదువు దొంగలు అని నాకు ఒక నిర్ణయం వచ్చింది. చదువు చెప్పరు, స్కూళ్ళకు పోరు, చదువు చెప్పరు. ఇది ఎట్లా చెప్తావు సార్ నువ్వు? ఏం టీచర్లను అనడానికి ఏం తమాషా? నీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా అని మీరు మన తెలంగాణ భాషలో అడగవచ్చు. మేము బెస్ట్ విద్యార్థులను తెలంగాణ ప్రాంతం నుంచి ఎంట్రన్స్ రాయించి తీసుకుంటే ఎంఏ క్లాస్లో ఏ పాఠం చెప్పినా అర్థం చేసుకునే స్థితి విద్యార్థులకు లేదు. బెస్ట్ తీసుకుంటున్నాం. 4000 మంది పొలిటికల్ సైన్స్ ఎంట్రన్స్ రాస్తే 100 వడబోసి మేము తీసుకుంటే, తెలుగులోనే రాయిస్తే, ఈ 100 వడబోసిన దాంట్లో ఇంగ్లీష్లో క్లాసులు చెప్తే అర్థం చేసుకోగలిగిన వాళ్ళు 0.5% లేరు. ఎవరు తప్పు? మాదా మీదా? పునాదులు వేసింది వాళ్ళు. ఆంధ్ర ప్రాంతం నుంచి రాయట్లే. లాంగ్వేజ్ తెలుగులో రాయిస్తాం. తెలుగులో రాయిస్తే కాకతీయ యూనివర్సిటీ తెలుగు, ఇప్పుడు కొత్తగా వచ్చే యూనివర్సిటీలన్నీ తెలుగు. ఏం రాస్తున్నారు చూడండి. అంటే
ఉపాధ్యాయులు, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయులు ప్రతినిత్యం పట్టుబట్టి పాఠం చెప్పకుండా తెలంగాణను స్వయంగా పరిపాలించుకునే మేధావులను మీరు సృష్టించగలరా? చేయగలరా? అంటే ఆంధ్రావని తిడితే సరిపోద్దా? నువ్వు ఎంత తిట్టినా వాడు వచ్చి పరిపాలకుడు అవుతాడు. కమ్యూనిస్టులు, ఐడియాలజికల్గా ఉన్న కమ్యూనిస్టులు నా మిత్రులు ఉన్నారు. దాంట్లో వాళ్ళు ఎక్కువ స్కూల్ పాఠాలు చెప్పకుండా తప్పించుకునే పెద్ద మనుషులు. నాయకులు పాఠాలు చెప్పారు, స్కూళ్ళల్లో టీచర్లు పోరు. ఒకప్పుడు భూస్వాములు పోనీయకపోయేది. తెలంగాణలో ఇక్కడ ఉన్న ఈ చంద్రశేఖరరావు కావచ్చు, ఇంకా మిగతా భూస్వాములు, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ దగ్గర పోయి మాట్లాడే భూస్వాములు ఎవరు వాళ్ళ ఊళ్ళల్లో స్కూళ్ళు ఉండనియలే. మీరు పాఠాలు చెప్తే మాకు జీతగాన్లు ఎట్లా అన్నారు. ఇంకా మిత్రుడు వీరావేశంగా మనకు కవి రాలేదు, మన అక్కడ లేడు కవి, ట్యాంక్ బండ మీద లేడు కవి. నేను ఒకసారి రాసిన, నేను మొల్ల అంటే నా రైటింగ్ చదివిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? మొల్ల కాకతీయ ప్రాంతంలో పుట్టింది, ఏం రాసింది, కుమ్మరి జీవితం ఏమిటి అని. ఎవరు ఎక్కడ పుట్టారని తెలుసుకోవచ్చు. మీరు ఇంతమంది ఉద్యమాలు నడుపుతున్నారు. నిన్నగాక మొన్న రాజశేఖర రెడ్డి వేమన పేరుతో ఒక యూనివర్సిటీ పెట్టాడు. అక్కడేమో నన్నయ్య పేరుతో పెట్టిండు. అసలు నన్నయ్య, ఎర్రాప్రగడ, తిక్కన తెలుగు రాసిన వాళ్ళు ఏమైనా ఒరిజినల్గా రాసినరా? ఈ తిక్కన అనేటోడు పెద్ద తిక్కగాడు. వాళ్ళంతా ఉత్త అనువాదకులు. సంస్కృత పదాలను డూమువులు కలిపి అనువాదం చేసిండ్రు అన్నింటి. అన్న సంస్కృతం, అన్నము అన్నారు. తెలుగా వాళ్ళకు పేర్లు పెట్టిండ్రు. మరి తెలంగాణ యూనివర్సిటీ కూడా ఒకటి పెట్టిండ్రు. దీనికి ఎవరి పేరు పెట్టాలి అని మరి మీరు ఏమన్నా సజెస్ట్ చేసిండ్రా? ఆయన అడుగుడు ఏంది? మీరేం పోరాటం చేసిండ్రు? వాళ్ళ ఇష్టం, పాలకుడు వాని ఇష్టం వచ్చింది పెట్టుకుంటాడు. పాలకుడు వానికి నచ్చింది వాడిని పెట్టుకుంటాడు. మరి మీరేం చేసిండ్రు? తర్వాత ఎవరి పేరు పెట్టాలి? నువ్వు పోతానా అంటే తెలంగాణ అనగానే ఒక బ్రాహ్మణ ఆయన, ఒక రెడ్డి ఆయన గుర్తొస్తాడా? నిజామాబాద్లో యూనివర్సిటీ పెడితే నిజాంకు వ్యతిరేక పోరాటం మొట్టమొదటి చేసింది ఎవరు? కొమురం భీం. కొమురం భీం పేరుతో యూనివర్సిటీ ఉండాలని మీరు అడిగినరా? కొమురం భీం పేరుతో యూనివర్సిటీ పెడితే ఉచ్చబడుతుంది, చెప్తున్నా నేను. నల్గొండలో ఒక యూనివర్సిటీ పెట్టినాడు. అక్కడ మొట్టమొదటి తెలంగాణ సాయుధ పోరాటంలో చచ్చిపోయింది ఎవరు? ఎవరు చచ్చిపోయారు? దొడ్డి కొమురాయ. మొట్టమొదటి స్త్రీ ఎవరు అక్కడ పోరాటం చేసింది? మరి ఆ యూనివర్సిటీ పేరు సాకలైలమ్మ పేరు పెట్టాలని మీరు అడిగినరా? బొమ్మను పోతాను రాస్తేనే అంత రాసుకపోయిందా రాష్ట్రం? అక్కడ పంటలు పండించాలి, అక్కడ దున్నాలి, అక్కడ వ్యవస్థను చేయాలి. అంటే సాకలైలమ్మ కాదు, దొడ్డి కొమురే కాదు. ఇది ఇట్లయితే తెలంగాణ వస్తుందా? వస్తే ఉంటుందా? నేను చెప్తున్నా, ఇప్పుడు టీచర్స్ సంఘాలు పనిచేసే పద్ధతిలో పనిచేసి తెలంగాణ తెస్తే ఒక 20-30 సంవత్సరాలలో వీ విల్ బి మోర్ బ్యాక్వర్డ్ దెన్ ఎనీ అదర్ రీజన్. నేను కథలు నమ్మదలుచుకోలేదు. అది రాగానే మనకంతా ఉరిగిపోతుంది. ఎందుకంటే నేను కాశ్మీరు 92లో కాశ్మీర్ పోయాను. అక్కడ పోయినప్పుడు పీక్ స్థాయిలో ఉంది వాళ్ళ మూమెంట్. సో ఎగ్జామినేషన్ టైము యూనివర్సిటీలో పిల్లలు కాశ్మీరు టెర్రరిస్ట్ మూమెంట్ పేరు మీద మంచిగా పుస్తకాలు పెట్టి ఎగ్జామినేషన్ రాస్తున్నారు. అక్కడ కాశ్మీర్ మూమెంట్ నడిపే
జిహాదీసు ప్యాంప్లెట్లు పంచారు వచ్చి, స్టాప్ ది ఎగ్జామినేషన్ అని ఏం రాశారు? యూనివర్సిటీ టీచర్స్ లాగా మొత్తం స్కూల్ టీచర్స్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఇఫ్ యూ డోంట్ కండక్ట్ ది ఎగ్జామినేషన్ స్ట్రిక్ట్లీ and produce intellectuals of Kashmir on its own, Kashmir will be a slave nation. Stop this examination, stop copying, make these fellows read, and then there should be examination. ఈ తెలంగాణ మూమెంట్ అంటే ఏంది? మొత్తం కాపీయింగ్ మూమెంట్ అనమాట. జరగలే 69లో? అప్పటి నుంచి ఇప్పటి వరకు కాపీ కొట్టుడే, చదువు లేదేం లేదు. సో ఎవడు పరిపాలిస్తారు? మీరు పరిపాలిస్తారా? తర్వాత ఇప్పుడే మీ పత్రికలు చదివినా నేను, అది దీంట్లో మాతృభాష, ఆయనకు శరీరం అంతా జలదిరిచ్చిందట మాతృభాష లేకపోతే. నువ్వు మాతృభాషలో చెప్తే రాష్ట్రం నడుపుతా? సెక్రటేరియట్లు ఏం నడుస్తావు? కోర్టులు ఏం నడుస్తుంది? ఈ థర్డ్ రేట్ పిచ్చి ఆలోచనకు పునాదం పెట్టుకొని నువ్వు తెలంగాణను అడ్వాన్స్ స్టేట్గా చేస్తావా? అండ్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఐ డోంట్ బిలీవ్ పాలిటీషియన్. పాలిటీషియన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఒక్కడు కూడా స్టాండర్డ్గా ఇండియన్ పార్లమెంట్లో అగ్రకుల పార్లమెంటేరియన్స్కు ధీటుగా పార్లమెంటరీ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఇంగ్లీష్లో మాట్లాడే తెలంగాణ మేధావి లేడు. ఉన్నాడా? చూపెట్టండి. చంద్రశేఖరరావు దంచుతున్నాడు ఏదో ఊకదంపుడు. దట్స్ నాట్ ఎ స్కాలర్లీ ఆర్గ్యుమెంట్. నువ్వు ఇదేం చేయకుండా ఎట్లా చేస్తావు? అంటే మనం ఇవి హనుమంతరావు పోయి తెస్తాడా? జైపాల్ రెడ్డికి ఇంగ్లీషు 4 మాటలు వచ్చు, కానీ ఏమీ ఆయనలో ఉన్నంత కులం ఇంకొక్కడ లేదు. జైపాల్ రెడ్డి ఒకసారి నేనే అడిగితే చెప్పాడు, నాకు మంచి ఫ్రెండు, నా మీద యూనివర్సిటీ ఒక ఛార్జ్ షీట్ పెట్టి నువ్వు రాయొద్దు అన్నప్పుడు ఆయన ఢిల్లీ నుంచి ప్రకటించాడు, వీసీకి లెటర్ రాశాడు, కంచాయిలయ కళ నాపడం ప్రమాదకరం అని. బట్ రెడ్డి కులం వచ్చేంత వరకు వస్తే ఎవరినైనా దొక్కుతాడు. ఆయన is the first rate casteist in the state. సో పాయింట్ అది. నేను అనేది ఏంటి అంటే, ఏం చేద్దాం? తెలంగాణ రావాలని మీరు అంటున్నారు, మీరు ప్రత్యేక సంఘం పెట్టుకున్నారు. సో ఫస్ట్ థింగ్ మీకు చెప్పేది ఏంటి అంటే, రేపటి నుంచి నేను చెప్పేదాని మీద గౌరవం ఉంటే ఇక్కడ ఉన్నోళ్ళు, మళ్ళీ మీ మిత్రులు, ఫ్రమ్ 9:30 to 4:30 be in the school. Teach. Teaching must be merciless. And merciless అంటే కట్టాలు తీసుకొని పిల్లల్ని కొట్టుడు కాదు. మేధావితనం అనేది 3వ ఏటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంటలెక్చువల్ యాక్టివిటీ స్టార్ట్స్ ఫ్రమ్ 3rd year. 3rd year నుంచి 14th year వరకు నువ్వు పునాదులు వేయలేదనుకో, తర్వాత ఇట్ ఈస్ ఎ బ్లాంక్. నువ్వేం చేసినా రాదు కాదు. సో ఫస్ట్ థింగ్ మీరు టీచర్లు అందరూ అడగాల్సింది ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ళల్లో అన్ని స్కూళ్ళల్లో కిండర్ గార్డెనింగ్ మొదలు కావాలి ఫ్రమ్ 3rd year. 6th year నుంచి కాదు ఎడ్యుకేషన్. 6th year నుంచి ఎడ్యుకేషన్ మొదలైతే చదువు రాదు. యూనివర్సల్ ఎస్టాబ్లిష్మెంట్ చెప్తున్నా నేను. మీరు ఇప్పుడు టీచర్లు అందరూ ఉన్నారు కదా, మీ పిల్లల్ని ఏ సంవత్సరం నుంచి స్కూల్కి తోలుతున్నారు? అందరు 3rd year నుంచి స్కూల్కి తోలేటోళ్ళు. నేను ఉపన్యాసం అంత చర్చ చేద్దాం మనం. మీరు నన్నేమని తిట్ట తెలుసుకుంటే తిట్టవచ్చు. యూనివర్సిటీ టీచర్లు దొంగలు, చదువు చెప్పరు, రాయరాదు, ఇంగ్లీష్ రాదు, తిట్టవచ్చు. నీకు కూడా రాదు అంటే మనం ఒకసారి పోటీ రాసుకోవాలి కూర్చొని. అట్లయితేనే వస్తే పెక్కులుతాం, ఎక్కడో ఒకటి మొదలు కావాలి కదా. మీరందరూ ఎన్నో ఏటి నుంచి పిల్లల్ని స్కూల్కి పంపుతున్నారు చెప్పండి? 3వ ఏటి నుంచి పంపేటోళ్ళు చేతులు ఇవ్వటండి. 6th year నుంచి పంపేటోళ్ళు చేతులు లేవటండి. మీరు అంతేనా? అందరు లేవడతలేరు, ఏదేదో ప్రాబ్లం ఉన్నది ఇలా.
పిల్లలు కూడా లేరు, పిల్లలు కూడా లేరా? మనుమలున్నా లెక్కే కదా. మీ మీ పిల్లలే, కొడుకు బిడ్డ మనవలు మనవరాల్ని ఏ సంవత్సరం నుంచి స్కూల్కి పోతున్నారు? 3rd ఇయర్ కదా. మరి మీరు చదువు చెప్పే స్కూళ్ళల్లో మరి 6th ఇయర్ ఎందుకు పెట్టిండ్రు? గవర్నమెంట్ అంటే ఎవరు? కాదు, 3rd ఇయర్ నుంచే ఉండాలని మీరు ఎందుకు అడుగుతలేరు? మీరే కదా పాలసీలను